నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే మళ్ళీ 10 ఏళ్ళు అధికారం మనదే అనే వ్యాఖ్యలు విస్తృతంగా అనేక వేదికల ద్వారా చెప్పి ఖచ్చితంగా కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయన గతంలో ఏ కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారో, అంటే అధికారంలోకి వచ్చేక ముందు ఏ కాన్ఫిడెన్స్తో అయితే ఆయన ఉన్నారో అదే కాన్ఫిడెన్స్లో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు డబుల్ కాన్ఫిడెన్స్ అయింది. రేవంత్ డబుల్ కాన్ఫిడెన్స్లో కనిపిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక రకంగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారంటే అసలు వాళ్ళు గెలుస్తామో లేదో అన్న డౌట్ వాళ్ళకి కనిపిస్తోంది. అసలు మా పార్టీ నాకు టికెట్ ఇస్తుందో లేదో అనే డౌట్లో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం పైన పార్టీలో నాయకత్వానికే ఇవాళ చాలామందికి నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఏ సందర్భంగానే కానీ ఒకవేళ చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది బిట్టు కట్ చేసి వైరల్ చేశారు, బిట్టు కట్ చేసి వైరల్ చేసినా కూడా అంత మాట ఏ సందర్భంగా మాట్లాడినా, ఒకవేళ హామీల రూపంలో హామీల విషయంలో మాట్లాడినా కూడా అది పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది రాజకీయ వర్గాలు. అది నిజంగా కూడా ముమ్మాటికి కార్యకర్తలను కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ వాళ్ళ మనోధైర్యం దెబ్బతినేలాగా, మనోస్థైర్యం దెబ్బతినేలాగా, ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా డిమోటివేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఇంకా ఇంత మంచి చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ చేసింది చెప్పుకుంటలేరు, ఆఖరికి భవిష్యత్తులో ఏం చేస్తామని హామీలు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏకంగా ఆయన ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే పక్కన పెట్టండి, రేవంత్ క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి మంత్రి, మరీ ముఖ్యంగా ఆబ్కారీ శాఖకు ఉన్నటువంటి మంత్రి ఆయన కూడా మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు, నాకు పార్టీ టికెట్ ఇస్తలేదో తెలియదు, మా పార్టీ గెలుస్తుందో తెలియదు, ఇంత గాల్లో దీపం పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా డబుల్ కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తారు? మరోవైపు రేవంత్ రెడ్డి గారి గురించి పక్కన పెడదాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఎటువంటి మోటివేషన్ వస్తుంది? వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు కష్టపడాలని అనుకోరా? అంటే ఇప్పుడు ఆయనకే టికెట్ వస్తుందో లేదో అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తుందో లేదో అని నమ్మకం లేకుండా మాటలు ఆయనే మాట్లాడుతూ ఉంటే ఇక డౌన్ సెకండ్ గ్రేడ్ నాయకుల పరిస్థితి ఏంటి? అంటే ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులను లేదు అంటే ఏదో ఇతర నాయకులు ఈ విధంగా మాట్లాడితే వేరు, సొంత పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారేమో ఒకవైపు 10 ఏళ్ళు అధికారం మందే అని చెప్పి, మరోవైపు రాహుల్ గాంధీ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తా ప్రతి అంశంలో కూడా ఇప్పుడు మొత్తం బీసీలందరినీ కూడా ర్యాలీ చేసి వచ్చే దిశగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక ఉద్దేశం, కులగణన తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలోనే రోల్ మోడల్గా ఇవాళ తెలంగాణని కొంత ఖచ్చితంగా రోల్ మోడల్గా చూపుతున్నటువంటి పరిస్థితి. అంటే రాహుల్ గాంధీ తెలంగాణ మీద నమ్మకం పెట్టుకున్నాడు, తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకున్నాడు. అంటే గతంలో ఏదైతే గుజరాత్ మోడల్ నరేంద్ర మోదీ మొత్తం దేశానికంతా ప్రొజెక్ట్ చేసి ఆయన ఎట్లయితే ప్రధాని అయ్యారో, ఇప్పుడు ఉన్నటువంటి కేవలం 2 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న 2 రాష్ట్రాలు ప్రస్తుతానికి. ఇక గెలిస్తే బీహార్, ఇట్లా ఐ సెకండరీ అవన్నీ పొత్తుల్లో గెలిచేటివి. ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లోనే ఏం చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అవ్వాలంటే ఇక్కడ చేసింది వాళ్ళు దేశవ్యాప్తంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మొత్తం కుండకు బొక్క పెట్టి నీళ్ళన్నీ కార్చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక కుండ నిండేది ఎప్పుడు, ఆ కుండలో నీళ్లు అధిష్టానం తాగేది ఎప్పుడు? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. ఒకవైపు అధిష్టానము సీఎం రేవంత్ రెడ్డి రాత్రి పగలు కష్టపడతా, లేకుంటే పెద్ద ఎత్తున ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తా, ఇచ్చినటువంటి హామీలు నిలుపుకుంటా, ఒకవైపు ఇందిరా మిల్ అని లేకుంటే రైతులకు సంబంధించినటువంటి భరోసా అని ఇట్లా చేస్తూ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత గగ్గోలు పెట్టొచ్చు, రైతులకి యూరియా కొరతకు సంబంధించి గగ్గోలు పెట్టొచ్చు. అంటే వాళ్ళు దాన్ని టాపిక్ని రాజకీయం చేసి డైవర్ట్ చేసి కొంత కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు. అది కాకుండా ఇప్పుడు సొంత పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీకి బొక్క పెడుతున్నటువంటి పరిస్థితి కదా. అందుకనే పక్క పార్టీ నాయకులను తీసుకొని వచ్చి కట్టర్ కాంగ్రెస్ నాయకులకి పదవి లేకుండా వీళ్ళని ఊరేగిస్తే ఇటువంటి పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు కట్టర్ కాంగ్రెస్ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు, మదన్ మోహన్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు, మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంత కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కోసం కష్టపడేటువంటి వాళ్ళు, వాళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు ఇతర పార్టీల నుంచి ఎన్నికల ముందు తీసుకొని వచ్చి సీనియర్ అని చెప్పి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఇది పరిస్థితి. ఒకసారి ఆయన ఏం మాట్లాడదో వినండి మీరే.
హామీ ఇయ్యలేను అని చెప్తుంటే ఒక మంత్రిగా ఉండి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి అయి ఉండి హామీ ఇవ్వలేను అని చేతులు ఎత్తేస్తుంటే జూపల్లి కృష్ణారావు గారు అంత సీనియర్ మంత్రి, తెలంగాణ రాకం మునుపు కూడా ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది, తెలంగాణ కోసం అప్పట్లో రాజీనామా చేసినటువంటి ఘనత జూపల్లి కృష్ణారావు గారిది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఆయన మీద వివక్ష ఉంటే ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఒక రకంగా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మనిషి అయినా కూడా. మరి ఇటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పైన అపార విశ్వాసంతో ఉండాలి. ఇంకోటి, ఆయన ఏజ్ కూడా చిన్న ఏజ్ కాదు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. అటువంటి ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద నమ్మకం లేకుండా పార్టీ టికెట్ ఇస్తుందో లేదో, గెలుస్తామో లేదో, ఇక చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడితే కనీసం రాజకీయ పరిపక్వత ఉండాలి కదా కొంచెమైనా. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అక్కడ సీన్ గ్రౌండ్లో ఏం మాట్లాడారనేది పక్కన పెడితే దాన్ని అందిపుచ్చుకొని కొంత ప్రాయోజిత మీడియా, బీఆర్ఎస్ ప్రాయోజిత ఛానల్స్, బీఆర్ఎస్ ప్రాయోజిత మీడియాలో మొత్తం ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీలాంటి నాయకులు, సీనియర్ నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని అది ఖచ్చితంగా ప్రజల్లోకి తప్పుగానే పోర్ట్రే అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తుంచి జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత సీనియర్ నాయకులకు ఉంది. పోనీ గెలిచిన మా పార్టీ గెలిచినది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన సీట్స్ తెలియదు. నాకు దేవుడి నుంచి అంటే ఇచ్చింటే ఇస్తాను చెప్తా. మరి ఎవరు ఏమని జరుగుతానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా. కానీ ఆయన జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు ఆ స్కీమ్స్, నేను మోసపు హామీలు ఇవ్వను అని అన్నారు. సరే, నేను ఎక్కువ ఇన్డెప్త్గా పోదలుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి, ఇది వాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. స్కూటీలు ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, మరి అవన్నీ నేను డైరెక్ట్గా మీరన్న మాటలు కూడా అంటలా. మరి ఆ రోజు ఎలక్షన్స్లో మీరు ఏం మాటలు చెప్పి గెలిచారనేది ప్రజలు చూస్తున్నారు కదా. మరి మీరు ఇవాళ అవన్నీ దగ్గరుండి హామీలు నెరవేర్చినట్టుగా మీరు అడుగులు వెయ్యాలి. లేదు, లేకుంటే ఎందుకు నెరవేరలేదో చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థికం మొత్తం లూటీ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయింది, కనీసం అప్పు పుడతలేదు. ఇట్లా చాలా సందర్భాలు ఆయన ఉన్నట్టుగా పొట్ట జీల్చి మరి చూపిస్తున్నాడు తెలంగాణ ప్రజానీకానికి. ఆయన నిజంగా ఒకటి చెప్తున్నా, కొంతమంది స్వార్థ రాజకీయ పరులకి టికెట్లు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడేమో పక్కన పెడితే ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడేట్టుగా ఎవరు కష్టపడట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారు చుట్టూతో ఈగలు మూసినట్టు, బెల్లం చుట్టూ ఈగలు మూసినట్లు ముసిరీరు. రేపు పొద్దున్నే నేను ఆ మాట అనకూడదు, తర్వాత ఎవరు ఆయన చుట్టూ ఉంటారో ఉండరో అది భగవంతుడికి ఎరక. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషను ఇటువంటి వ్యాఖ్యలు అయితే చాలా తప్పు వ్యాఖ్యలు. ఎందుకంటే పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, మేము గెలుస్తామో లేదో తెలియదు, మేము హామీలు ఇచ్చి ఖచ్చితంగా అది మోసపు హామీలు అవుతాయని ఒక మంత్రిగా ఉండి మాట్లాడారంటే, మరీ ముఖ్యంగా నా జోబులోకి వెళ్ళి, అసలు మీ జోబులోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలండి? ప్రభుత్వం మీరు నడుపుతుంటే మీ జోబులోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలా? మీరు అట్లాంటి మాటలు ఎందుకు, అంత లూస్టంగ్ మాటలు మాట్లాడటం ఒక మంత్రిగా ఉండి? జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నా ఇవాళ రేపు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి? సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడేది. ఆయన అధికారంలోకి రావడం కోసం ఎంత కష్టపడ్డాడో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. మరోవైపు అప్పట్లో కేసీఆర్ ఇటువంటి తప్పిదాలు, కేటీఆర్ ఇటువంటి తప్పిదాలు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి అవే తప్పిదాలు చేస్తుంటే నిజంగా చాలా బాధ, ఆందోళన. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ డబుల్ అయ్యి కొంత కష్టపడి పనిచేయాలా. మీరు కాన్ఫిడెన్స్ లూజ్ చేసే మాటలు మీరే సొంతంగా, అది మంత్రి అయి ఉండి మాట్లాడుతున్నారు అంటే, ఒకవేళ చాలామంది నాయకులు గెలవకపోయినా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తే ఖచ్చితంగా గెలిచి తీరాలా. ఎందుకు గెలవమండి? మీ చేతిలో అధికారం ఉంది, మేము గెలవలేము, గెలుస్తామో లేదో, మా పార్టీ టికెట్ ఇస్తుందో లేదో, ఇచ్చిన హామీలు అమలు ఎందుకు ఇంత డబుల్ స్టాండర్డ్ మాటలు ఎందుకు? మీకు మీరే మేము ఓడిపోతామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, మళ్ళీ గెలుస్తామో లేదో అనుమానం మీకే ఉంది. ఇక ప్రజలకి మీ మీద నమ్మకం ఎట్లా వస్తుందండి? ఇంకా 3 ఏళ్ల పాటు అధికారం మీ చేతిలో ఉంది. 3 ఏళ్ల పాటు అధికారం చేతిలో పెట్టుకొని మీకే మీ మీద నమ్మకం లేకపోతే ఇంకా తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా నమ్ముతారు? జిహెచ్ఎంసీలు ఎట్లా నమ్ముతారు?
రేపొద్దునే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్నారు, వాళ్ళ కళ. మరి ఆ కళ నెరవేరేది ఎప్పుడు? మరి ఇక్కడ జరిగింది ఇదే, ఈ తంతు జరుగుతుంటే మళ్ళీ గెలుస్తామో లేమో అంటే మరి ఆయన ప్రధాని అయ్యేది ఎప్పుడు? మోదీకి నెక్స్ట్ లీడర్ ఆయనే, రాహుల్ గాంధీ దేశానికి. ఇది క్రిస్టల్ క్లియర్. కనీసం స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోవాలి. అక్కడ అధిష్టానం పరువు పోగొట్టుకునే వాళ్ళు స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకా 3 పదవులు ఉన్నాయి, మేము న్యాయం చేస్తామని ఆయన చెప్తుండే. అంటే అధిష్టానం చెప్పినా మాట లెక్కలేదు. ఇప్పుడు మీరే ఎటువంటి వ్యవహారంలో మీరు ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు. అంటే మీలో లోపలేముంది, పైకి ఏం వ్యాఖ్యలు వస్తున్నాయి అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు క్యాడర్ గందరగోళంలో అయిపోతారు కదా. మీ వ్యాఖ్యల వల్ల క్యాడర్ అంతా ఇబ్బంది పడే పరిస్థితులు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద కొంత ట్రస్ట్ ఫ్యాక్టర్ కోల్పోతే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవ్వదండి, ఎప్పుడు బిల్డ్ అవ్వదు. క్రెడిబిలిటీ, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో, అది ఎక్కడైనా కూడా. దీన్ని కొంత కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ వ్యవహారం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే, ఇది అందరూ చెప్పే మాటే. కానీ ఆ ప్రజాస్వామ్యం కాస్త విశృంఖలత్వానికి దారితీసి మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం కూడా ఏం కాపాడలేనటువంటి పరిస్థితి. ఒకసారి ఖచ్చితంగా ఏం జరుగుతోంది అని వాస్తవాలు గ్రహించాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది ఈ వ్యవహారంలో. సో మీరు కూడా జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.